Subscribe to Color Frames. భారత్ శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో శ్రీలంక జట్టు 110 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. దీంతో ఈ సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. 1997 తర్వాత తొలిసారిగా భారత్పై శ్రీలంక వన్డే సిరీస్ను గెలుచుకుంది. అంటే 27 ఏళ్ల తర్వాత శ్రీలంక వన్డే సిరీస్లో భారత్ను ఓడించింది. మ్యాచ్ అనంతరం రోహిత్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. మేము బాగా ఆడలేదని, శ్రీలంక ప్లేయర్లు మాకంటే చాలా బాగా ఆడారని చెప్పాడు. వాస్తవానికి భారత ఓటమిపై అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జట్టు విజయంలో కీలక పాత్ర బ్యాటర్లదే. కానీ టీమిండియా గత కొన్ని నెలలుగా బౌలర్లపైనే ఆధారపడుతుంది. అంతెందుకు గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్లోనూ బౌలర్లదే ఆధిపత్యం కనిపించింది. ఇది ఖచ్చితంగా జట్టును ఇబ్బంది పెట్టే అంశమే. వాస్తవాలు మాట్లాడుకుంటే ఒకప్పుడు శ్రీలంక జట్లంటే ప్రత్యర్థులు జాగ్రత్త పడేవాళ్ళు. కానీ కొన్నేళ్లుగా ఆ జట్టు పసికొనగా పిలువబడుతుంది. టీ20 వరల్డ్ కప్లో కనీసం లీగ్ స్టేజ్ దాటలేకపోయింది. ఏ ఫార్మెట్లోనూ లంక బలంగా కనిపించింది లేదు. అలాంటి శ్రీలంక జట్టు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్థాయిలో ఉన్న భారత్ను ఓడించింది. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమైన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు షాక్ ఇచ్చింది. నిజానికి లంక జట్టులో కీలకమైన బౌలర్లు లేరు. పతిరాణా వంటి స్పీడ్ స్టార్ అందుబాటులో లేడు. కొత్తగా వచ్చిన యువ స్పిన్నర్లపైనే జట్టు ఆధారపడింది. గమ్మత్ ఏంటంటే టీమిండియా లంక స్పిన్ ఉచ్చులో ఇరుక్కోవడం ఆశ్చర్యపరుస్తోంది. స్పిన్ బౌలర్లను తేలిగ్గా తీసుకోవడమే ఓటమికి కారణమైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అటు మన బ్యాటర్లు ఎలా ఆడుతున్నారో అర్థం కాని పరిస్థితి. 50 ఓవర్లుంటే 20 ఓవర్ల సమయానికే సగం మంది పెవిలియన్ చేరుకున్నారు. చివర్లో బౌలర్లు కొట్టమంటే వాళ్ళెలా కొడతారు? రోహిత్ మినహా మరే బ్యాటర్ కూడా నిలకడగా ఆడిన సందర్భం లేదు. కోహ్లీ గురించి పక్కన పెడితే నిరూపించుకునే అవకాశం వచ్చిన సందర్భంలో యువ ఆటగాళ్లు కూడా తేలిపోయారు. పంత్, అయ్యర్, గిల్ ఇలా అందరూ క్యూ కట్టిన వాళ్లే. ఇక భారత్కు గంభీర్ కొత్త కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకకు జయసూర్య హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. ఈ టూర్తోనే తమ కోచింగ్ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. టీ20 సిరీస్ కోల్పోయిన తర్వాత శ్రీలంక జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన రోహిత్ సేన కూడా ఊహించి ఉండదనేది పలువురి విశ్లేషణ. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.